వేములవాడ రాజన్న గోశాలలో మృత్యుఘోష ఆగడం లేదు. తిప్పాపురంలోని గోశాలలో నిన్న 8 కోడెలు మృతి చెందగా కొత్తగా మరో 10 కోడెలు మృతి చెందాయి. గడిచిన వారం రోజుల్లో 50కి పైగా కోడెలు మృతి చెందాయి. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధిలో మరోసారి స్వామివారి కోడెల మృతి కలకలం రేపుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. గోశాలను విస్తరించడం లేదు. కోడెల పంపిణీ చేయకుండా ఉన్న వాటిని సరైన విధంగా పోషించడంలో అలసత్వంతో రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరున్న వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెలు మృత్యువాత పడటం భక్తులను కలిచివేస్తుంది. రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోనే ఏ శివాలయంలో లేని విధంగా ఈ ఆలయంలో కోడెమొక్కు రూపంలో చెల్లించే ఆచారం ఇక్కడ ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి చుట్టూ అక్కడ సిద్ధంగా ఉన్న కోడెను పట్టుకుని ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించడం ఆనవాయితీ. అలా కోడెను కట్టే భక్తుల ద్వారా ఆలయానికి ఏటా 25 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. ఇంకొందరు భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరితే నిజమైన కోడెను చెల్లిస్తామని మొక్కుకుంటారు. అలా ఏటా వందలాది కోడెదూడలు స్వామివారికి మొక్కుల రూపంలో వస్తాయి. వాటిని తిప్పాపూర్లో ఉన్న గోశాలలో ఉంచి పోషిస్తున్నారు. అయితే ఏటా వచ్చిన కోడెల్లో స్వామివారి చుట్టూ తిప్పేందుకు సరిపడా ఉంచి మిగిలిన వాటిలో వయసు పెరిగిన వాటిని రైతులకు పంపిణీ చేసే ఆనవాయితీ ఉండేది. గత ఏడాది కోడెల పంపిణీ పక్కదారి పట్టి స్వామివారి కోడెలను కొందరు కబేలాకు తరలించడంతో అప్పటి నుంచి రైతులకు ఇవ్వడం కూడా ఆపేశారు ఆలయ అధికారులు. అలా ఏడాది తర్వాత వాటి సంఖ్య ప్రస్తుతం సుమారు 1200కు చేరింది. దీంతో గోశాలలో సౌకర్యాలు సరిపోక కోడెలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతి ఏటా 10ల సంఖ్యలో కోడెలు మృతి చెందుతూనే ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. గత ఏడాది 30కి పైగా కోడెలు మరణించాయి. గోశాలలో చిన్నపాటి వర్షానికి మొత్తం బురదగా మారుతుంది. ఆ బురదలో ఉండి కోడెలు మరణిస్తున్నాయి. 600 కోడెలుండాల్సిన స్థలంలో సామర్థ్యానికి మించి ఉండటంతో చిన్న కోడెలు తొక్కిసలాటలో మరణిస్తున్నాయంటున్నారు సిబ్బంది. కోట్లాది రూపాయల ఆదాయం కోడెముక్కల ద్వారా వస్తున్నప్పటికీ వాటి సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోడెలు మృతి చెందిన ఘటనపై ఎన్టీవీలో ప్రసారమైన కథనాలకు స్పందించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. కోడెల మరణానికి కారణాలేంటి, గోశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటూ వెటర్నరీ డాక్టర్లను ఆదేశించారు ఆయన. కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన పశు వైద్యులు గోశాలలోని పరిస్థితులను, కోడెల ఆరోగ్య స్థితిని పరీక్షించారు. మరో 50కి పైగా కోడెలు అనారోగ్యం బారిన పడినట్లు గుర్తించారు. మూగజీవాలకు సరైన ఆహారం అందించడం లేదని, పరిమితికి మించిన సంఖ్యలో కోడెలుండటం ఈ దుస్థితికి కారణమంటున్నారు. వర్షానికి చిత్తడిగా మారి పరిశుభ్రత లోపించడం ప్రధాన కారణమని చెప్పారు వైద్యులు. గత ఏడాది గోశాలలో సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించాం, బురద కాకుండా చేశామని అధికారులు ప్రకటించారు. కానీ ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకే తిరిగి బురద అయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోడెల సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 4-5 రోజుల నుంచి వర్షాలు కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉన్న పశువులన్నీ బురదలనే ఉన్నాయి. దానివల్ల కూడా ఏంటంటే ఆ వీటికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానివల్ల కూడా అవకాశం ఉంది. అదేవిధంగా పరిమితికి మించి ఇక్కడ యానిమల్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. దాంతో కూడా వీటికి సరైన మేనేజ్మెంటు అందడం లేదు. ఏవైతే వీక్ ఉన్నాయో, చిన్నగా ఉన్నాయో అవి తొక్కిసలాట్లో కూడా చనిపోవడం జరుగుతుంది. వాటిని తీసి మళ్ళీ మంచి షెడ్యూల్లో వేసేంత కెపాసిటీ, లేబర్ కెపాసిటీ కూడా ఇక్కడ లేకుండా ఉన్నది. ఇక్కడ ఏమైందంటే కొంతవరకు సంఖ్య అనేది ఎక్కువైపోయింది. దాదాపు 1150 యానిమల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ సంఖ్య అనేది పెరగడం వల్ల మనకు ఓవర్ క్రౌడింగ్ అవడం వల్ల కొంతవరకు చనిపోవడం జరిగింది. గోశాల పరిమితి వచ్చేసి మనకు ఈ గోశాల దాదాపు ఒక 400-500 యానిమల్స్ని అకామిడేట్ చేసే కెపాసిటీ మనకు ఇక్కడ ఉంది. కాకపోతే మనకు ఈ లాస్ట్ 2 to 3 monthsలో పనిచేది ఉండే కానీ డిస్ట్రిబ్యూషన్ చేయలేక అదొక